చెక్ చేసినప్పుడు ఎస్ మీ చుట్టాలు ఎవరు ఎస్ గతంలో మీ మీద చేతబడి ప్రయోగం చేస్తారు. అవునమ్మా అవునమ్మా మీ దగ్గరలో చేశారు. ఎవరైతే చేశారో వాళ్ళు మీతో ఏం చెప్పారంటే నీపై చేతబడి చేశాము, మీపై మంత్ర ప్రయోగం చేశామని కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా మీతో చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఎస్ అప్పటి నుంచి కూడా ఏంటంటే ఎస్ మీ ఆరోగ్యం చెడిపోవడం నేను చూస్తున్నాను. అవునమ్మా ఇదివరకు మీరు కొంచెం లావుగా ఉండేవాళ్ళు. ఎస్ ఈ చేతబడి జరిగిన తర్వాత మీరు బాగా ఎస్ చిక్కిపోవడము, ఎస్ బక్కగా కావడము, ఎస్ మీరు చాలా బక్కగా అవుతున్నారు. అవునమ్మా ఎస్ ఆత్మలో చూస్తాం నాకు ఎస్ 1 2 3 4 5 6 ఎస్ 7 సంవత్సరాలు ఎస్ ఆత్మలో చూసినప్పుడు 7 సంవత్సరాల నుండి బాధపడుతున్నా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి? 7 సంవత్సరాల నుంచి చూడండి ఆ స్త్రీ ఏడుస్తుంది. చూడండి నిజంగా 7 సంవత్సరాల నుంచి ఎస్ బాధపడుతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేసరికి చూడండి ఎస్ ఆ స్త్రీ ఎలా ఏడుస్తుందో చూడండి, ఎలా కన్నీరు కారుస్తుందో చూడండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు. బేతల్ టవర్ చర్చిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆ స్టేజ్ మీద ఉన్న లేడీ పట్టలో ఏ దురాత్మలైతే ఉన్నాయో పట్టలోనికి సుడిగుండాలు ఈ బ్లాక్ షూని ఉన్న లేడీ పట్టలోకి నోట్ తెరవా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒంట్లో ఒక దురాత్మ ఉంది. ఈ దురాత్మ బయటికి రాబోతుంది యేసుక్రీస్తు నామములో. ఈ పట్టలో ఒక దురాత్మ ఉంది, బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పట్టలోకి ఉన్న దురాత్మ, పట్టలో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. ఎవరినివో యేసుక్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మలు బయటకు వచ్చేస్తున్నా. ఒంట్లో ఉన్న దురాత్మలు యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. కాలిపోతున్నా ఎస్ యేసుక్రీస్తు నామములో. ఎస్ ఒంట్లో ఉన్న దురాత్మ ఎస్ ఒకటి బయటకు వచ్చేస్తుంది. ఆ లేడీ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సూసైడ్ ఆత్మ ఒకటి బయటకు వచ్చేస్తుంది. నోట్ తెరవా ఒంట్లో నుంచి సూసైడ్ ఆత్మ బయటకు వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. ఎస్ గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చప్పళ్ళు కొట్టి చెప్పండి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. యేసు ఒకసారి నడిచి మీరు చెక్ చేసుకోండమ్మా. అక్కడ దాకా నడిచి చూసుకోండమ్మా. నడిచి చెక్ చేసుకోండి. ఎస్ నడిచి చెక్ చేసుకోండి. ఎస్ ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏందమ్మా? ఆ కిడ్నీ ప్రాబ్లం దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇదివరకు ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుందమ్మా మీ ఒంట్లో? దయచేసి కూర్చోండి. మీ ఒంట్లో ఏం తేడా కనిపిస్తుందమ్మా? నాకైతే వెళ్తున్నా సార్ అప్పుడప్పుడు చర్చికి అయితే. అమ్మ మిమ్మల్ని సాపలు నేను చూసినప్పుడు నాకు ఎస్ మీ మీద ఒక ఎస్ మంత్ర ప్రయోగపు దురాత్మ, ఒక మంత్రపు దురాత్మ మీ మీద పంచడం నేను చూస్తున్నాను. ఎస్ మీ పైన మీ గిట్టని వాళ్ళు ఎవరు ఎస్ చేతబడి చేయడం నేను చూస్తున్నాను. ఆ చేతబడి చేయడం వల్ల ఎస్ మీకు ఆరోగ్యం చెడిపోవడం. ఎస్ ఎవరికమ్మా చేతబడి శక్తులు ఎవరిని పీడిస్తున్నాయమ్మా? నిజమే అవునమ్మా. చూడండి ఆ లేడీ చూడండి ఏడుస్తుంది. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీకున్న సమస్య ఏంటో ప్రస్తావించినప్పుడు ఎస్ చూడండి ఆ లేడీ కన్నీళ్ళలో ఎస్ కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. ఎస్ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్ ఇదివరకు మీకు ఈ కిడ్నీ సమస్య కానీ ఇంకా ఏ సమస్య కూడా లేదు. అవునమ్మా. ఎస్ అయితే ఎస్ గతంలో ఆత్మల్ని చెక్ చేసినప్పుడు ఎస్ మీ చుట్టాలు ఎవరు ఎస్ గతంలో మీ మీద చేతబడి ప్రయోగం చేస్తారు. అవునమ్మా.
దగ్గరలో సార్ మీ దగ్గరలో చేశారు. ఎవరైతే చేశారో వాళ్ళు మీతో ఏం చెప్పారంటే నీపై చేతబడి చేస్తాము, మీపై మంత్ర ప్రయోగం చేస్తామని కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా మీతో చెప్పే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళు ఏమని చెప్పారమ్మా? సార్ మీరు బాగున్నారా, ఎప్పటికి బాగుంటారా, ఎప్పుడు ఇలాగే ఉంటారా అని మాతో మాట్లాడుకుంటా నాతో మంచిగా ఉంటుండే. బాగోగులన్నీ అడుగుతారు సార్ వాళ్ళు. అడుగుతారు. ఎస్ వాళ్ళు మీపై ఇండైరెక్ట్ గా మీపై ఏదో ప్రయోగం కూడా చేస్తామని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అవునమ్మా? అప్పటి నుంచి కూడా ఏంటంటే మీ ఆరోగ్యం చెడిపోవడం నేను చూస్తున్నాను. అవునమ్మా? ఇది వరకు ఎవరమ్మా కొంచెం లావుగా ఉండేది? ఎవరమ్మా? మీరే. ఇది వరకు మీరు కొంచెం లావుగా ఉండేవాళ్ళు. అవునమ్మా? ఇది వరకు మీరు కొంచెం లావుగా ఉండేవాళ్ళు. ఈ చేతబడి జరిగిన తర్వాత మీరు బాగా చిక్కిపోవడము, బక్కగా కావడము, మీరు చాలా బక్కగా అవుతున్నారు. అవునమ్మా? ఆత్మలో చూస్తాం నాకు 1 2 3 4 5 6 7 సంవత్సరాలు ఆత్మలో చూసినప్పుడు 7 సంవత్సరాల నుండి బాధపడుతున్నా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి? 7 సంవత్సరాల నుంచి. చూడండి ఆ స్త్రీ ఏడుస్తుంది. చూడండి, నిజంగా 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేసరికి చూడండి ఆ స్త్రీ ఎలా ఏడుస్తుందో చూడండి, ఎలా కన్నీరు కారుస్తుందో చూడండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు. బేతల్ టవర్ చర్చిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. మీరు ఎప్పుడన్నా నాకు చెప్పారమ్మా? మీరు ఫస్ట్ టైం వస్తున్నారమ్మా? లేదు సార్, అంటే నేను ఆయత్ నగర్ చర్చికి వెళ్ళిన సార్. నేను అనేది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారమ్మా? ఇక్కడ మీరు ఫస్ట్ టైం వచ్చారు. మీరు గతంలో మమ్మల్ని ఎప్పుడు కలవలేదు. కలిసారమ్మా? మీ గురించి మాకేం చెప్పలేదు. కానీ 7 సంవత్సరాల నుంచి, అంటే 2018 సంవత్సరం. అవునా? కరెక్టేనమ్మా? చూడండి ఆ స్త్రీ ఎలా ఏడుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు రహస్యాలు బట్టబయలు పరిచినప్పుడు 1 కొరింథీ 14 సెలవిస్తుంది, మీ మధ్యలో దేవుడు ఉన్నారని జనాలు చెప్పుకుంటారు. 2018 సంవత్సరం వరకు మీ పరిస్థితి బాగానే ఉండేది. అవునమ్మా? 2018 నుంచి ఇక మీ పరిస్థితి మొత్తం మారిపోయింది. అవునమ్మా? ఈ 2018 సంవత్సరంలో ఏదో పెద్ద గొడవ కూడా జరిగింది. అవునమ్మా? జరుగుతూనే ఉన్నాయి. కానీ 2018 సంవత్సరంలో పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత మీ దగ్గర వాళ్ళు ఎవరు అన్నారు, నీ సంగతి చూస్తాను, నువ్వు ఎలా ఉంటావో చూస్తాను, నీ అంతు చూస్తాను, నువ్వు ఎట్ట పట్టగొస్తావు అని చెప్పేసి ఎవరు మట్టి ఇలా నేల మీద మట్టి తీసి ఇలా దుమ్మెత్తి పోస్తారు. పంచాయతీ అయినప్పుడు ఆ ఊర్లో ఎక్కడో గల్లీలో ఇలా మట్టి తీసి పోసి నీ సంగతి చూస్తారని వాళ్ళు అన్నారు. అవునమ్మా? సంఘ చూస్తాను చెప్పారు. వాళ్ళు వెళ్ళి మీ పైన మంత్ర ప్రయోగం చేయడం చూస్తున్నాను. ఎప్పుడైతే 2018లో మంత్ర ప్రయోగం చేస్తారో అప్పటి నుంచి దురాత్మలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అవునమ్మా? రాత్రి పూట రాత్రి రాగానే 2 దుష్టాత్మలు ఆత్మలు చెక్ చేసినప్పుడు 2 దుష్టాత్మలు మీ వద్దకు రావడం నేను చూస్తున్నాను. అవి రావడము, ఇలా గొంతు పిసకడము, ఇలా అలాగే కలలు పీడకలు రావడము, నిద్ర పట్టకపోవడము, భయంగా నేను చచ్చిపోతానేమో అని ఎవరికి అనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తున్నావు? రోజు కూడా చనిపోవాలనుకుంటున్నారు. అవునమ్మా? చూడండి ఆ స్త్రీ యొక్క వేదన చూడండి, ఎంత వేదనతో ఫస్ట్ బేతల్ టవర్ చర్చికి వచ్చింది. వినండి, ఎవరైతే వేదనతో బేతల్ టవర్ చర్చికి వస్తారో, బేతల్ టవర్ చర్చిలో బేతేలు దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే ఆయన వద్దకు ఆయన శరణు కోరి వస్తారో వారిని ఆయన సందర్శించే దేవుడు, ఆయన వారిని విడిపించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు. ఫస్ట్ ఆత్మలో చూసినప్పుడు మీకు ఇటు సైడు కడుపు సైడు కిడ్నీ వైపు పోట్లాగా ఏదో కూర్చున్నట్టు అనిపించింది. అవునమ్మా? ఒక్కోసారి భయంకరమైన నొప్పిలాగా వచ్చేది. అవునమ్మా? ఈ నొప్పి వచ్చిన తర్వాత మీరు ఏంటి ఒక్కోసారి నొప్పి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి మీరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మీరు చెకప్ చేయించుకుంటే వాళ్ళు చెప్పారు కిడ్నీ లేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది, స్టోన్స్ వచ్చాయి, కిడ్నీ చెడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది, ఇక కిడ్నీ తీసేయాలి, అది ఇది అని వాళ్ళు
చెప్పారు. అవునమ్మా? కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. ఎస్, కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. ఎస్, అది డ్యామేజ్ కావచ్చు, మెడిసిన్స్ వాడండి, లేదంటే మాత్రం కిడ్నీ ఎస్ తీయాల్సి వస్తుండొచ్చేమని ఎస్ అన్నారు. డాక్టర్స్ ఏమన్నారమ్మా? ఇప్పటి వరకు అయితే పర్లేదు, ఇన్ఫెక్షన్ పోతే తర్వాత చెప్పలేమని అన్నారు. మేము చెప్పలేము, సో ప్రస్తుతం అయితే మెడిసిన్స్ వాడండి అని చెప్పారు. అవునమ్మా? ఎస్. కానీ మీకేంటంటే భయం, ఆ చేతవ దురాత్మలు వచ్చి భయపెట్టడం వల్ల నేను చనిపోతానేమో, ఇక మీకు అప్పుడప్పుడు కూడా మిమ్మల్ని తీసుకెళ్లి సమాధి చేస్తున్నట్టు, మీ శవం మీరు చూస్తున్నట్టు ఎస్ మిమ్మల్ని సమాధి చేస్తున్నట్టు ఎవరు కనిపిస్తుందమ్మా? మీకు రోజు మీకేం చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, చనిపోవాలనిపిస్తుంది. అలా అనిపించిన ప్రతిసారి కూడా మీ శవం మీకు కనిపిస్తుంది. మీ శవాన్ని తీసుకెళ్లి మీరు ఏదో సమాధి చేస్తున్నట్టు, శ్మశానం వేసినట్టు మీకు కనిపిస్తుంది. మీరే ఊహించుకుంటున్నారు, కానీ మీరు కాదు ఊహించేది. కానీ ఆ సాతాను, మీలో ఉన్న సాతాను ఏంటంటే ఎస్ ఆ యొక్క బొమ్మ మీకు వేస్తున్నాడు. తర్వాత ఎస్ ఇంట్లో గొడవలు వేసరికి ఎస్ నువ్వు ఇంట్లో ఉండొద్దు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, చావు చావు, నువ్వు ఉండి ఎందుకున్నావని ఎస్ ఇంట్లో ఎవరు అంటున్నారమ్మా? మీ ఆయన అంటున్నాడు. అవునమ్మా? ఎస్, మీ ఆయన చూసినప్పుడు ఎస్ మీ ఆయన మీద కూడా ఎస్ మంత్ర ప్రయోగం పనిచేయడం వల్ల వాళ్ళు ఎవరో చుట్టాలు చెప్పినట్టే వింటున్నాడు. అవునమ్మా? ఎస్, వాళ్ళు ఏది చెప్తే అదే వింటున్నాడు. ఎస్, వాళ్ళు ఏదో మీ పైన కూడా కొన్ని అబద్ధాలు, కొన్ని ఆరోపణలు కూడా ఎస్ వాళ్ళు పెట్టి ఎస్ మీ హస్బెండ్ యొక్క మైండ్ పాయిజన్ చేసి వాళ్ళు ఏం చెప్తే అదే విని అదే మాటలు మీకు చెప్తున్నాడు. అవునమ్మా? ఎస్, వెళ్ళిపో, ఇంట్లో ఉండద్దు, నీ వల్లే మాకు కష్టం వచ్చింది, నువ్వు నష్ట జాతకురాలివి, ఎస్ వెళ్ళిపో అని ఎస్ రోజు గొడవ అవుతుంది. అవునమ్మా? వెళ్ళిపో అంటున్నాడు. ఎస్, ఒక రోజు ఇక ఈ టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోతాను, ఎస్ ఊరేసుకొని చచ్చిపోతా అని చెప్పేసి ఆ రోజు అనుకొని ఎస్ వెళ్ళి ఊరేసుకునే ప్రయత్నం కూడా మీరు చేశారు. చాలా సార్లు చేశారు, కానీ వేసుకున్న ప్రతిసారి కూడా ఎస్ ఆ ఊరి ప్రయత్నం ఫెయిల్ అయిపోతుంది. ఎస్, అది ఎస్ ఊరేసుకున్న ప్రతిసారి కూడా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరో డోర్ కొడుతున్నారు, ఫోన్ వస్తుంది. అవునా? నెక్స్ట్ ఏదో అది చున్ని ఊగిపోతుంది. ఏమైతుందమ్మా? మా ఆయననే కాపాడుతుండు సార్, మళ్ళీ వచ్చి మీ ఆయనే కాపాడుతున్నాడు. ఎస్, ఫోన్ మోగుతుంది. ఇలా ఎస్ ఇప్పటి వరకు ఎస్ ఆత్మలో చూసినప్పుడు మీరు దాదాపు 7 సార్లు ఎస్ నేను చూస్తానమ్మా, 7 సార్లు మీరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. మీరు కౌంట్ చేయలేదు, కానీ నేను ఆత్మలో కౌంట్ చేసి చూస్తున్నాను. 7 సార్లు మీరు సూసైడ్ ప్రయత్నం చేసుకున్నారు. 7 సార్లు కూడా దేవుడు మిమ్మల్ని కాపాడాడు. అయితే ఈ రోజు మీలో ఉన్నటువంటి మంత్రపు దురాత్మ ఈ రోజు బయటికి రాబోతుంది. యేసుక్రీస్తు నామములో బయటికి రాబోతుంది. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు నాకు ఏదో ఇంటి విషయంలో, మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి ఇంటి విషయంలో, మామగారి ఇంటి విషయంలో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ కావడం నేను చూస్తున్నాను. స్థల విషయంలో, ఇంటి విషయంలో గతంలో గొడవలాగా జరిగిందమ్మా? జరుగుతుంది. అప్పుడు ఎవరు అన్నారు మీకెందుకు ఇవ్వాలని ఎవరు అన్నారమ్మా? మీ మామయ్య వాళ్ళు అంటున్నారు. నీకెందుకు ఇవ్వాలి, మీ మామయ్య వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ ఆత్మలో చూస్తున్నాడు. గతంలో కూడా గర్భాశయంలో ఏదో సమస్యలాగా నేను చూస్తున్నాను, గర్భాశయంలో ప్రాబ్లం చూస్తున్నాను. గర్భాశయంలో ఎవరికమ్మా ఇదివరకు ప్రాబ్లం ఉండేది? నాకే సార్, అంటే 7 years ముందు సార్ క్యాన్సర్ ఉందని రేడియేషన్ గిట్ అయిపోయింది సార్. క్యాన్సర్ ఉందని చెప్పారు, రేడియేషన్ చేశారు. ఒక సమస్య తర్వాత ఒక సమస్య. అవునమ్మా? ఇప్పుడు ఆ దురాత్మ మీలో నుంచి బయటికి రాబోతుంది. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు నాకు ఇక్కడ చెయ్యి మీద ఏదో సంథింగ్, ఏదో మచ్చలాగా నేను చూస్తానమ్మా. చెయ్యి మీద మచ్చ, సంథింగ్ ఏదో మచ్చలాగా చూస్తున్నాను. ఎవరికి ఉందమ్మా మచ్చ? ఆటోలో నుండి చనిపోతానని కింద పడ్డా సార్. ఆటో నుంచి మీరు కింద పడినప్పుడు ఈ దెబ్బ తగిలింది. అవునమ్మా? తప్పింది. అది మచ్చ. కొంచెం స్టడీగా పెట్టండమ్మా, చెయ్యి స్టడీగా పెట్టండి. రైట్, చూడండి అక్కడ చేయి మీద మచ్చ ఉంది. ఈ మచ్చను చూపిస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆటోలో వెళ్తున్నప్పుడు దుంకి చచ్చిపోతానని దుంకి చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ చెయ్యి ఆటో యొక్క రాడుకి ఏదో పట్టుకున్న రాడుకి ఇలా రాసుకుంది. అవునమ్మా? చాలా సార్లు చావు ప్రయత్నం నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడు. వినండి, ఎవరెవరైతే సాతాను ఎవరినైతే చంపాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఏ సైతాన్లు మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాయో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక చావు ప్రయత్నాల నుంచి మిమ్మల్ని తప్పించబోతున్నాడు. కొంచెం గట్టిగా
మీరు కొట్టడం లేదు, అయితే సైతాను yes, గట్టిగా 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 ఎవరైతే గట్టిగా చప్పలు కొడుతున్నారో ఇక మీ విషయంలో సాతాను ఆత్మలు ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నం చేసినా కానీ దేవుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని, గట్టిగా చప్పలు కొట్టండి. మీరు చప్పళ్ళు కొడుతుండగా మీ కుటుంబంలో అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. మీరు చప్పలు కొడుతుండగా మీ కుటుంబంలో తిష్ట వేసిన సాతాను ఆత్మలు, దురాత్మలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోతున్నాయి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. రేబిబిబికే షజా. కిడ్నీ దగ్గర చేయి పెట్టుకోండి. కిడ్నీ దగ్గర చేయి పెట్టుకుంటుండగా మీ పక్కన ఒక దూత నిలబడ్డాడు. ఎస్, ఒక బలమైనటువంటి దూత మీ పక్క నిలబడ్డాడు. ఎస్, దూత నిలబడి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో దూత నిలబడ్డాడు. ఆ దూత మీ కిడ్నీ సైడు చేయి పెట్టి టచ్ చేస్తున్నాడు. దూత టచ్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో ఆ దూత టచ్ చేస్తుండగా ఒంట్లో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తుంది. కిడ్నీలో కూర్చున్న దురాత్మ యేసు నామములో ఆ దూత టచ్ చేస్తుండగా విడిచేసి వెళ్ళిపోతుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. అద్భుతం జరుగుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఇప్పుడు ఒకసారి కిడ్నీ ఒక దగ్గర నొక్కొని చూసుకోండమ్మా. ఎస్, మొత్తం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు సార్, నొప్పి లేదు సార్. నొప్పి లేదు. ఇది వరకు నొప్పి ఉండేదమ్మా? ఇది వరకు నొప్పి ఎస్ కంటిన్యూస్ గా నొప్పి ఉండేది. ఇప్పుడు మీకు నొప్పి లేదు. గట్టిగా చెప్పండి అమ్మా. నొప్పి లేదు సార్. నొప్పి లేదు. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా గట్టిగా చప్పళ్ళు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. యేసయ్యకే మహిమ. యేసయ్యకే ఘనత. యేసయ్యకే మహిమ. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. God bless you. God bless you.